హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం చాలా డిఫరెంట్ రెసిపీని నేను మీకు చూపిస్తున్నానండి. దాని పేరు వచ్చేసి బ్రుస్కెట్టా. సో నేమే చాలా వెరైటీగా ఉంది కదా, బట్ ఈ రెసిపీ అనేది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ముందుగా రెసిపీని ప్రిపేర్ చేయడం ఎలానో చూసే ముందు ఒక్కసారి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 కప్ పన్నీర్ని తీసుకున్నాను, అలాగే టొమాటోస్, అదేవిధంగా టొమాటోస్, ఆనియన్స్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ చట్నీ తీసుకున్నా. ఇది వచ్చేసి నేను పెరుగులో కొంచెం మసాలాని మెల్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి రౌండ్గా ఉండే బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. మీకు ఒకవేళ రౌండ్గా ఉండే బ్రెడ్ స్లైసెస్ అనేది అవైలబుల్గా లేదు అనుకుంటే మనకు బన్ దొరుకుతుంది, లేదు అంటే పావ్స్ ఉంటాయి. అలా బన్ కానీ పావు కానీ ఉంటాయి కదా, వాటినైనా మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని స్లైసెస్గా వాటితో అయినా మనం దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైసెస్కి 2 సైడ్లు ఆలివ్ ఆయిల్ తోటి దీనితో నేను అప్లై చేసేస్తున్నాను. ఆయిల్ని మనం బ్రష్తో అప్లై చేయడం వల్ల మనకి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే దానికి ఆల్టర్నేట్గా మనము కుకింగ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. అలా మనం బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసుకుందాము. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము 2 సైడ్లు ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి మనకు గ్రిల్ మార్క్స్ అంటే లైన్స్ వచ్చే కోసం నేను ఇలా తీసుకున్నానండి. గ్రిల్ ఉండే ప్యాన్ తీసుకున్నాను. మీ దగ్గర ఇది లేదు అనుకుంటే మనం డైరెక్ట్ స్టవ్ మీద అయినా దానిని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, మనకు 2 సైడ్లు పర్ఫెక్ట్గా అలా లైన్స్ వస్తూ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. అలా మనకు ఫ్రై అయిపోతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో నేను అన్ని బ్రెడ్స్ని అలా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలా చేసేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఒక గార్లిక్ని తీసుకొని దానిపైన స్ప్రెడ్ చేసేసుకుందాము. అలా మనం గార్లిక్ వాటిపైన అప్లై చేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ గార్లిక్ అనేది మనం ఇక్కడ అప్లై చేసుకుంటాము. ఆల్రెడీ మనం బ్రెడ్ని కొంచెం సేపు ఫ్రై చేసాం కాబట్టి మరీ మెత్తగా ఏముండదు, కొంచెం క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. అలా మనం మొత్తం బ్రెడ్స్కి అలా అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు దానిపైన టాపింగ్కి మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ జీరాని వేసుకున్నానండి. మనం ఇక్కడ జీరా ఒకటే వేసుకుంటాం పోపులో వచ్చేసి. అలా ఇప్పుడు మనం గార్లిక్, టొమాటోస్, అదేవిధంగా గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ని యాడ్ చేసుకుంటాము. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ గార్లిక్ని యాడ్ చేసుకుంటున్నాను. గార్లిక్ యాడ్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ చాలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ ఫ్లేవర్ మొత్తం అంటే గార్లిక్ పచ్చి స్మెల్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసేసుకుంటాము. అలా మొత్తం వాటిని ఫ్రై చేసేసుకున్నాక నేను ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కానీ సేమ్ మనం ప్రతి రెసిపీలో చిన్నగా కట్ చేసి తీసుకుంటేనే మనకు టేస్ట్ ఉంటుంది, అలాగే అవి తినడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందని చెప్తూ ఉంటాను కదా. అదేవిధంగా ఈ రెసిపీలో కానీ నేను ఆనియన్స్ని చిన్నగానే కట్ చేసుకున్నాను. అలా చిన్నగా కట్ చేసుకొని మనకు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా దాంట్లో ఉన్న స్మెల్ మొత్తం వెళ్ళిపోవాలి, పచ్చి స్మెల్. ఇప్పుడు అందులో నేను గ్రీన్ చిల్లీని చిన్నగా స్ప్లిట్ చేసి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. అలాగే టొమాటోస్ ఇంకా నేను ఇక్కడ కొంచెంగానే యాడ్ చేసుకున్నాను. మన ఆనియన్ అదేవిధంగా టొమాటోస్ అనేది జస్ట్ హాఫ్ టొమాటో అదేవిధంగా హాఫ్ ఆనియన్ తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో మనం మరి పన్నీర్ యాడ్ చేసుకుంటాం కదా, సో అందుకోసం అవి కొంచెం తీసుకున్నా మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఆ 2 కుక్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పెరుగులో పావ్ బాజీ మసాలాని డైల్యూట్ చేసుకొని తీసుకున్నా. అంటే బాగా మిక్స్ చేసేసి మనం తీసుకున్న మసాలా అనేది బాగా కలిసిపోయేంత వరకు పెరుగులో దానిని మిక్స్ చేసి నేను ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. పెరుగులో వచ్చేసి ఒకవేళ మీ దగ్గర పావ్ బాజీ మసాలా లేదు అనుకుంటే దానికి ఆల్టర్నేట్గా గరం మసాలా అయినా తీసుకోవచ్చు, లేదంటే పన్నీర్ టిక్కా మసాలా కానీ, లేదంటే
కిచెన్ కింగ్ మసాలా కానీ మనం ఏ మసాలా అయినా ఓకే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బట్ యాడ్ చేసుకునేటప్పుడు అవి ఒకసారి ఫ్లేవర్ చూసుకొని మరీ స్ట్రాంగ్గా ఉన్నాయంటే కొంచెం యాడ్ చేసుకోండి, నార్మల్గా ఉందంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అందులో నేను వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్, అంటే నేను ఇక్కడ వచ్చేసి బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు వైట్ సాల్ట్, నార్మల్ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా గ్రీన్ చిల్లీస్ని. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మనకు కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మనం తీసుకునే పన్నీర్ వైట్గా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ కలర్ కోసం నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. అలాగే మనం ఇక్కడ మసాలాలో కొంచెం ఘాట్ అనేది ఉంటుంది, అలాగే గ్రీన్ చిల్లీస్ అనేది కానీ కొంచెం ఘాట్ ఉంటుంది కాబట్టి వాటన్నిటిని మనం స్పైసీ చూసుకొని మనము రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటాం. అలా మొత్తం మనకు బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, పన్నీర్ని చాలా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకు బ్రెడ్ పైన పెట్టుకోవడానికి బాగుంటుంది, అలాగే తినే కానీ చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అందుకోసం మనం పన్నీర్ వచ్చేసి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా మనం పన్నీర్ తీసుకునేటప్పుడు ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నామంటే మనకి ఇలా కలుపుకునేటప్పుడు ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే డైస్ లాగా పర్ఫెక్ట్గా ఉండిపోతాయి. మనకు ఒకరోజు 1 or 2 days అయినా పర్లేదు, మరి మోర్ దెన్ 2 days అయితే పన్నీర్ త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకు మనం ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా అది సెట్ అయిపోతుంది. అలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలో పన్నీర్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనం పెరుగు యాడ్ చేసాం కదా, ఆ టైంలో మాత్రం అది కుక్ చేసుకునేటప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం మనకు ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఆ మసాలా అనేది మనం ఫ్రై చేసుకుంటాము. అలా మొత్తం మనకు ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకుందాము. అంతలోపల ఇంకో టాపింగ్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాము. టొమాటోని చిన్నగా కట్ చేసుకొని, అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ని కానీ చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మనం టొమాటోస్ని కానీ చిన్నగానే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటామండి. ఇక్కడ నేను మీకు 2 టాపింగ్స్ని చూపిస్తున్నాను. సో 2 సింపుల్గా ఉంటాయి, అదేవిధంగా టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనం ఇంకా కావాలి అనుకుంటే బ్లాక్ పెప్పర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ కానీ ఆరియానో కానీ వాటిని కానీ మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఇక్కడ ఓన్లీ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకున్నాను. వాటిని అన్నిటిని మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ పైన గ్రీన్ చట్నీని అప్లై చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనం పన్నీర్ టాపింగ్ చేసే కోసము గ్రీన్ చట్నీ అనేది అప్లై చేసుకుంటాం. టొమాటోస్కి అయితే మనం నార్మల్ ఫ్రై చేసుకున్న బ్రెడ్స్నే తీసుకుంటాం అన్నమాట. అలా మనం బ్రెడ్స్ అన్నిటికీ ఒకసారి గ్రీన్ చట్నీని అప్లై చేసేసుకుందాము. మనం ఇవి అప్లై చేసిన తర్వాత ఈ రెసిపీ చేయగానే తిన్నామంటే బాగా మనకు క్రంచీగా ఉంటుందండి. అలా కాకుండా మనం ఇవి అప్లై చేసినాక కొంచెం వెయిట్ చేసామంటే అవి మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి మనకు బ్రెడ్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి మనం చేయగానే తిన్నామంటే మనకు చాలా క్రంచీగా ఉంటాయి. అలా మొత్తం మనం బ్రెడ్ స్లైసెస్కి మనకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్కి మనం గ్రీన్ చట్నీ అనేది అప్లై చేసేసుకుంటాము. అలా అప్లై చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా పన్నీర్ది, ఆ పన్నీర్ మసాలా వచ్చేసి మనం గ్రీన్ చట్నీ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన దానిని టాపింగ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మనము మొత్తం పర్ఫెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు స్ప్రెడ్ అయ్యేలాగా మనము పన్నీర్స్ని వాటిని మొత్తము స్ప్రెడ్ చేసేసుకుంటాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా వెరైటీ రెసిపీస్ చేసుకోవచ్చు అన్నమాట. అలా నేను రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ పైన అన్నిటిపైన పన్నీర్తో టాపింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము టొమాటోస్ ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా,
దానిని మనం ఇందులోకి రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ పైన పెట్టేసుకుందాము. మనం టొమాటోస్ తీసుకునేటప్పుడు దాంట్లో ఉన్న జ్యూస్ అనేది తీసేసి తీసుకుంటే చాలా బెటర్ అండి. మనకు టొమాటోలో ఉన్న ఆ జ్యూస్ అనేది ఎంత తీసేసినా ఆటోమేటిక్గా ఉంటుంది కదా, అందుకోసం మనం వీలైనంత వరకు ఆ జ్యూస్ని మొత్తం తీసేసి తీసుకుంటే చాలా బెటరు. అలా తీసుకోవడం వల్ల మనకు బ్రెడ్ స్లైసెస్ అనేది క్రంచీగా ఉంటాయి. ఆ జ్యూస్ ఎక్కువైందంటే తొందరగా బ్రెడ్స్ అనేది సోక్ చేసుకుంటుంది అన్నమాట వాటరు, అప్పుడు మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా మొత్తం మనం టొమాటోస్ పైన కానీ బ్రెడ్ పైన టొమాటోస్ అనేది మనము స్ప్రెడ్ చేసేసుకుందాం ఈవెన్గా. సో ఫైనల్గా మనకు బ్రుచెట్టా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.